ఉపాధి హామీ చట్టం కానీ ఉపాధి హామీ పథకం రావడానికి ముఖ్య కారణాలు ఒక 4 అంశాలు ఉన్నాయి. ఏమైనా ఐడియా అవుతున్నారా? సరే బుక్లో రాసుకోండి. ఉపాధి హామీ చట్టం కానీ ఉపాధి హామీ చట్టం రావడానికి ముఖ్యమైన కారణాలు 3 అంశాలు ఉన్నాయి. మొదటిది పేదరిక నిర్మూలన. రెండవది వలసల నివారణ. మొదటిది పేదరిక నిర్మూలన, రెండవది వలసల నివారణ, మూడవది భూగర్భ జలాలు పెంపొందించడం. సుస్థిరాస్తులు అదే భూగర్భ జలాలు సుస్థిరాస్తులు పెంపొందించడం. చూడండి ఏం కాన్సెప్ట్, మనకి మంచి కాన్సెప్ట్ ధర వచ్చింది మన చట్టం అనేది. వలసలు అనేది నివారించు అంటే పని పెట్టడం వల్ల వలసలు అనేది నివారించవచ్చు. అదేవిధంగా సుస్థిరాస్తులు కానీ భూగర్భ జలాలు మనం చేసే పనులన్నీ అవే. ఇప్పుడు మామిడి మొక్కలు కావచ్చు, ఇక్కడ ప్లాంటేషన్ మొక్కలు ఉన్నాయి కదా, హౌసింగ్. ఇప్పుడు మనకి ఇచ్చిన 80 ప్లాంటేషన్ హౌసింగ్ కూడా మన ఉపాధి హామీ ద్వారానే. 99% మన గ్రామ పంచాయతీ ఏ అభివృద్ధి పని చేయాలన్నా వైద్యులు ఉపాధి హామీనే. గత 15 ఏళ్ళ నుంచి మన ఊర్లో సిసి రోడ్లు వేసింటారు కదా, అవి కూడా ఉపాధి హామీ డబ్బులే. అదేవిధంగా సైడ్ డ్రైనేజ్ కట్టింటారు చూడు, అవి కూడా ఉపాధి హామీ డబ్బులే. మనం ఇప్పుడు సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏమన్నా కానీ ఓన్లీ ఉపాధి హామీ ద్వారానే వస్తున్నాయి మనకు. ఇవి కూడా ఉపాధి హామీ. అంటే మనకు ఊర్లో చాలా మంది ఉపాధి ఏం పని లేకపోతే ఏదో పంటలు వేస్తారు, పుట్టలు వేస్తారు, అది అనుకుంటారు. అలా ఎంత వల్ల మనకి ఎంత ఉపయోగాలు చెప్పండి. ఇప్పుడు వరకు మన రాష్ట్రం ఏ ఫండు లేదు ఈ విధంగా. దాదాపు ఎన్ని పథకాలు మనమే చూస్తున్నాం అంటే మనకు తెలియదు దేంట్లో చేసినారని. అందుకే ఈ ఉపాధి హామీలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పని చేస్తారు కదా, పని చేయాలి ఖచ్చితంగా నేమ్ బోర్డు అనేది పెడతారు. ఎందుకంటే దాన్ని ఏ పథకంలో చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరిని చేశారు, ఎక్కడ చేశారు అనే అంశాలు మీద పెడతారు. ఓకే, ఇప్పుడు మనకు ఉపాధి హామీ చట్టం 3 అంశాల ద్వారా వచ్చింది కదా. ఏ అంశాలండి? చట్టం రావడానికి ముఖ్య ఉద్దేశాలు 3 ఉన్నాయి. ఏమేమి? పేదరిక నిర్మూలన, వలసల నివారణ, సుస్థిరాస్తులు పెంపొందించడం. రైట్, 3 అంశాల ద్వారా మనకు ఉపాధి హామీ చట్టం అనేది వచ్చింది. ఉపాధి హామీ చట్టంలో పనిచేయడానికి కూలీలకు ఒక 5 అనేది రాజులేని అంశాలు అనేది ఇచ్చారన్నమాట. రాజులేని అంశాలు మొదటిది ఏంటి? జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి. అంటే జాబ్ కార్డు అంటే ఏంటి? ఫస్ట్ అది మన 5 అంశాలు మనం చెప్తున్నాం. జాబ్ కార్డు అనేది ఏంటి చెప్పండి? జాబ్ కార్డు అనగా పని చేయడానికి మనకు గుర్తింపు కార్డు అనగా. ఆ జాబ్ కార్డు చాలా మందికి ఉండదు. జాబ్ కార్డు రావాలంటే ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలా? జాబ్ కార్డు రావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అందులో 18 సంవత్సరాల వయసు ఉండాలి. ఈ 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలి. ఇంకోటి ఏంటంటే ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? మొదటిగా ఆర్థిక సంవత్సరం అంటే ఏంది? ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 వరకు చూసేదాన్ని ఆర్థిక సంవత్సరం అంటే. మామూలుగా ఏదైనా సరే బడ్జెట్ కానీ ఏది మామూలు బడ్జెట్ ఏది కేటాయించాలన్నా కూడా ఆర్థిక సంవత్సరం ద్వారానే మనకు కేటాయిస్తారు. ఏప్రిల్ 1 to మార్చి 31 వరకు మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరం ఉంటారు. మనం ఎందుకు ఆర్థిక సంవత్సరం? ఒక ఆర్థిక సంవత్సరంలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి, మొదటి అంశం. తర్వాత రెండవ అంశం ఏంటి? పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు సందేహం ఉండొచ్చు, ఏం సార్ ఇప్పుడు పని చేసి కూడా 5, 6 వారాలు, 7 వారాలు, 10 వారాలు అయితే డబ్బులు లాగనుకుంటుంది. పని చేస్తాం కదా, పేమెంట్ వెంటనే చేస్తారు. కాకపోతే అమౌంట్ బడ్జెట్ రిలీజ్ కాకపోవడం వల్ల కొద్దిగా లేట్ కాకపోవచ్చు. రెండోది ఏంటి? పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలను చెల్లించాలి. తర్వాత మూడోది ఏముంది? ఇందులో సమాన వేతన చట్టం ఉన్నట్టుంది. ముందు ఆడమగ సమాన వేతనం. ఎందుకంటే మగవాళ్ళకి సపరేట్, ఆడవాళ్ళకి సపరేట్ ఏం లేదు. ఈ ఎట్లా ఇది పేమెంట్ వచ్చేది ఎట్లా అంటే ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తుంది. అవునా? దీంట్లో మగవాళ్ళు సపరేట్ చేసే పని ఏమి ఉండదు, ఆడవాళ్ళు సపరేట్ చేసే పని ఉండదు. మనం ఒక గుంత తీసుంటాము, ఆ గుంతలో ఎంతమంది పని చేశారో ఆ తీసిన గుంతలో ఎంత క్వాంటిటీ ఉంది దాన్ని డివైడెడ్ బై చేసుకోవడము, సమానంగా వేతనాలు ఇవ్వాలి. మొదటి పని చేసిన ఆడమగ సమాన వేతనం. మూడోది ఏంటండి? 4వది ఏంటి? మీరు రాసుకున్నారు కదా, చెప్పకపోయినా కూడా దాంట్లో ఉంటుంది చూసి చెప్పాలా? యంత్రాల్లో కాంట్రాక్టులు అనేది యూజ్ చేయకూడదా? ఐదవది
మనం ఎందుకు గ్రామ సభ మెయిన్గా తీసుకున్నామంటే ఉపాధి హామీ పథకం అంటే మొదటి కూడా చెప్పుకున్నాం కదా, సుస్థిరాస్తులు పెంపొందించుకోవడం అనేసి. స్థిరాస్తులు సుస్థిరాస్తులు మన గ్రామ పంచాయతీలో మనం గ్రామ సభలో పాల్గొని, అంటే అందరూ పాల్గొనవచ్చు మన గ్రామ పంచాయతీలో. గ్రామానికి ఏమేమి పనులు అయితే ఉపయోగకరంగా ఉంటాయి, ఏవైతే అభివృద్ధి పనులు మనకు అవసరం అవుతాయో దాదాపు ఆ గ్రామ సభలో కూర్చొని అందరూ తీర్మానం చేసుకొని ఒక తీర్మానం అనేది ఇవ్వాలి. అందుకోసం గ్రామ సభ మండల పరిషత్ పరిధిలోనే కేటాయించిన అదే గుర్తించిన పనులు మాత్రమే చేయాలి కదా. ఇప్పుడు మనకు అర్థమైనాయి కదా. ఎవరైనా మనం కరెక్ట్గా చూసాను చదవండి, గట్టిగా అందరికీ చూసే మన సపరేట్గా ఏమిగా ఉపాధి హామీలో రాజీ లేని అంశాలు 5 ఉన్నాయి కదా, 5 ఒకటి చూసే చదవండి కూర్చొని గట్టిగా, లేదా లేచిన చెప్పండి మీరు ఎవరు చదువుతారా అందరికీ కూడా విధంగా ఒక్కొక్కరు ఏదైతే ఫస్ట్ రాజీ లేని అంశాలు మొదటి అంశం ఏంటి? జాబ్ కార్డ్ తెలియదు. జాబ్ కార్డ్ అబోవ్ 18 years ప్లస్ ఉన్న వాళ్ళు జాబ్ కార్డ్ మినిమం 100 days చేస్తే వాళ్ళకు గవర్నమెంట్ బెనిఫిట్ వస్తుంది. సో అలా అని చెప్పి మీరు ఏదైనా 2 అంశం చెప్తారా? అన్ని చేసిన 15 రోజులకు చెల్లించాలి. స్త్రీ పురుషులకు సమాన వేతనం బయట మీరేమో చెప్తారా? తర్వాత మీరు 4వ కాలం ఏముంది చూసి రాసుకున్నాం కదా. ఉపాధి హామీ పని చేసే క్రమంలో యంత్రాలు కానీ కానీ వినియోగించరాదు. మీరు చెప్ప 5వ కాలం ఏముంది? 5వ నువ్వు చెప్తా. గ్రామ సభ మరియు మండల పరిషత్ జిల్లా పరిషత్ గుర్తించిన పనులు మాత్రమే చేయాలి. ఒకసారి అందరికీ క్లాప్స్ కొట్టండి. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి ప్రధానంగా అదేవిధంగా మనకు ఈ ఉపాధి హామీ చట్టంలో రాజీ అంశాలు ఏ విధంగా ఉన్నాయో మన వేతనదారులకు కూడా హక్కులు అనేవి కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు మనం మామూలు కూలీలు అంటారు, ముందు కూలీలు అంటే వద్దు కూలీలు అంటే వేతనదారులు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వేతనదారులు కూడా కాదు, ఉపాధి హామీ శ్రామికులు కొత్తగా వచ్చే పేరు. ఉపాధి హామీ శ్రామికులు హక్కులు కొన్ని ఉన్నాయి. ఏమైనా హక్కులు ఏమన్నా మీకు ఐడియా ఉందా? మీరు రాసుకుంటారు కదా. మొదటి అంశం చూడండి, 18 సంవత్సరాలు చూసి చెప్పండి అన్న, ఒక చూసి ఒక చెప్పండి. మొదటి అంశం ఎట్టి చెప్పు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు జాబ్ కార్డు పొందారు. రైట్. 18 సంవత్సరాలు నిండిన వారికి, గ్రామంలో ఉన్న వారికి జాబ్ కార్డు పొందే హక్కు. తర్వాత రెండవది చూసే చెప్పండి, చూసి పైకి లేదు చెప్పండి చదువుకొని. తర్వాత రెండవ అంశం ఏముంది? పని చేసే సమయంలో పని వద్ద సౌకర్యాలు పొందే హక్కు, నీరు, నీడ, ఆయా, ప్రథమ చికిత్స. ప్రస్తుతం మనకు నీడ ఉంది, ఖచ్చితంగా మనకి పట్లు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రథమ చికిత్స బాక్స్ కూడా ఒకటి ఇస్తారు. ఆయా అనేది గతంలో ఆయా అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే పనిచేసే దగ్గర పిల్లలు దొరుకుతూ మాత్రం కదా, కనీసం ఒక గ్రూప్ పనిచేసే కాడ 5 మంది పిల్లల పైన ఉంటే కూడా ఒక్కొక్క ఆయా ఉన్నాయి గతంలో. ఇప్పుడు ఆయా అనేది తీసేశారు. అదేవిధంగా నీరు అనేది ఉంది కదా, ఈ నీరు ఏంటంటే ఖచ్చితంగా మనం పనిచేసే క్రమంలో ముందు అక్కడ నీళ్ళు పెడతా ఉన్నారు. వాళ్ళకి సపరేట్గా డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అలాగేం లేదు, మనమే తీసుకుని పోతున్నాం, మనకి వాటర్ అనేది వస్తుంది. ఈ నీరు అనేది ఏంటంటే 4వ నెల నుంచి 7వ నెల మధ్య కాలంలో పనిచేస్తే 5 లీటర్లు నీరుకు రోజుకు రూపాయల లెక్కన డబ్బులు వేస్తారు, అంటే 1 లీటర్ రూపాయల లెక్కన. అదేవిధంగా 7వ నెల నుంచి ఇంకా మిగిలిన నెలలు ఉంటాయి కదా, వాళ్ళు 2.5 లీటర్ ఒక రోజు పెద్ద ఎత్తున ఉద్దేశంతో గవర్నమెంట్ దాదాపు 2.5 రూపాయలు మన అకౌంట్లోనే జమ అవుతుంది. ఐడియా ఉంది కదా నీళ్ళు. ఇంకోటి నానా, ఇంకొక కూలీల హక్కుల్లో ఏమున్నాయి చూసి చెప్పండి. మొదట మనం ఏమనుకుంటున్నాం, ఒక సీక్వెన్స్లో రావాలా. ఒక సీక్వెన్స్లో రావాలంటే మొదట ఏంది? జాబ్ కార్డు పొందే హక్కు. దగ్గర
తర్వాత జాబ్ కార్డ్ పొందామంటే మనకి ఏం కావాలా? జాబ్ కార్డ్ ఉంది మనకు, జాబ్ కార్డ్ ఉంది, పని చేయాలని మనకి ఏం కావాలా? పని కోరాలి. పని కోరలే, పని కోరాలి. పని కోరిన తర్వాత మనకి ఏం కావాలా? అప్పుడే వేతనానికి పోకూడదు. పని పొందే హక్కు ఫస్ట్ జాబ్ కార్డు, అలాగే జాబ్ కార్డు దరఖాస్తు చేసుకునే హక్కు ఒకటి, తర్వాత పని పొందే హక్కు రెండవది, దాని తర్వాత పని పొందే హక్కు. మనం వరుసగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తాం అంతే కదా. ఫస్ట్ జాబ్ కార్డు కావాలి పని చేయాలంటే, జాబ్ కార్డు అనేది మనకు అది ఒక హక్కు. ఆ జాబ్ కార్డు వచ్చిన తర్వాత ఇంకా ఏం చేస్తాం? మన పని కావాలంటే యాక్చువల్గా పని అడుగుతాం. పని కావాలంటే దరఖాస్తు ఉంటుంది కదా, పని కోరాము. తర్వాత పని కూడా కోరాము. మన తర్వాత ఏం కావాలి మనకు? పని చేయాలి. కాబట్టి పని పొందే పని పొందే హక్కు. తర్వాత పని జాబ్ కార్డు అప్లై చేసాం, వచ్చింది, పని కోరాము, పని పెట్టాము. మన తర్వాత ఏం కావాలి మనకు? పని చేసిన 5 రోజులు డబ్బులు పొందే హక్కు. ఓకే, డబ్బు కూడా వస్తుంది. తర్వాత ఇంకా మనకి ఏమన్నా పని వద్ద సౌకర్యాలు పొందే తర్వాత వస్తుంది 5వ అంశం. ఓకేనా? పని వద్ద సౌకర్యాలు పొందే హక్కు. అదేవిధంగా మనం పని చేసే క్రమంలో ఏదైనా కూడా మనకు అదే చిన్న బాధ కానీ గడపాల కానీ ఇలాంటి పనులు దెబ్బలు పడుతూ ఉంటాయి కదా. ప్రమాద బీమా పని చేసే క్రమంలో ఏదైనా దెబ్బలు తగిలితే ప్రమాద బీమా పొందే హక్కు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? పని చేసే ప్రదేశము మన ఊరి నుంచి 5 కిలోమీటర్లు ఇచ్చినట్లయితే రవాణా ఛార్జీ, అదనపు రవాణా ఛార్జీ పొందే హక్కు. ఇదేంటంటే మనకు రోజువారీ వేతనంలో అంటే ఈ రోజు కూలి ఎంత పడుతుందో అందులో 10% అదనంగా మనకి యాడ్ అవుతుంది. 5 కిలోమీటర్ల దూరం అయితే మళ్ళీ ఇంకేమున్నాయి కదా? రవాణా ఛార్జీ పొందే హక్కు. అందులోనే ఇంకోటి ఉందన్నమాట. పని కోరిన తర్వాత పని కల్పించకపోలేదనుకో నిరుద్యోగ వృత్తి పొందే హక్కు. రాసుకున్నారా సిక్యూస్లో? మొదటిగా మనం ఏంది? జాబ్ కార్డు పొందే హక్కు ఒకటి, దాని తర్వాత పని కోరే హక్కు ఒకటి, రెండవది, తర్వాత మూడవది పని పొందే హక్కు ఒకటి, పని కల్పించాలి. అదే పని పొందే. నాలుగవది రాసుకున్నా చూడండి, పని చేయకపోతే 2 వేతనాలు పొందే హక్కు. తర్వాత 5వది పని వద్ద సౌకర్యాలు. 6వది ఆడామద సమాన వేతనం. తర్వాత 7వ అంశం లేదా ప్రమాద బీమా పొందే హక్కు. తర్వాత 8వది తర్వాత 9వ అంశం నిరుద్యోగ వృత్తి పొందే హక్కు. పని కోరిన తర్వాత పని కల్పించలేదు అనుకో